నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు, కార్యదర్శి లాలం కాశీనాయుడు మరియు 40 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో అభిమానులు, కార్యకర్తల మధ్య అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు ఇన్ఛార్జి మంత్రి కొల్లి రవీంద్ర విచ్చేశారు. రవీంద్ర మాట్లాడుతూ ఈ పార్లమెంటు కమిటీ 2 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీకి కట్టుబడి విజయం సాధించాలని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి పదవనేది వస్తుందనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ చిరంజీవి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పేల గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోర్టుని బాలాజీ, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మాజీ టీటీడీ చైర్మన్ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, చక్కల సీను, కాయల మురళి, బొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో, ప్రజా సేవాభావంతో, వంశావళిగా నిరంతరం పార్టీలతో విశ్వాసంగా అవినీతి అక్రమాలకు పాల్గొనకుండా దీక్షాంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టలో ఎల్లప్పుడూ కృషి చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికి 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మంది తెలుగుదేశం పార్టీని అనుసంధానించాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి నాయకులు ప్రయత్నం చేసినా ఇంచు కూడా కదలేనటువంటి ఏకైక పార్టీ దేశంలో ఉన్నదే కార్యకర్తల భారతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకి మనం సభ్యత్వాలు చేస్తుంటాం. ఆ సభ్యత్వాలు అయిన తర్వాత గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. గ్రామ స్థాయి కమిటీ తర్వాత కావాలి. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ రాష్ట్రం ఈ తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రమే. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి ప్రాణిస్తున్నా పూర్తిగా కట్టిన 15,000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి ఏకైక ఆంధ్ర రాష్ట్రం. అలాగే తల్లికి వందనం ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్నదాతలకు ఇచ్చాం, ఇవాళ హౌసింగ్ స్కీమ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా పథకాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించాలని యువనాయకుడు నారా లోకేష్ గారు రాజకీయ పార్టీకి వేరే విధంగా సంస్థల నిర్మాణం ఆ రోజు ఆయన తండ్రి గారితో శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికి 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మంది తెలుగుదేశం పార్టీని అంతమొందించాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ నాయకులు ప్రయత్నం చేసిన ఇంచు కూడా కదలేనటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఉన్నదే కార్యకర్తల భారతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకి మనం సభ్యత్వాలు చేసుకుంటాం. ఆ సభ్యత్వం అయిన తర్వాత గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. గ్రామ స్థాయి కమిటీల తర్వాత మండల స్థాయి, మండల తర్వాత జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే సొంతం. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో 3 సభ్యులుగా ఉన్నటువంటి ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు, టీటీడీ చైర్మన్ పక్కన గారికి, మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ జగన్ గారికి, మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారికి, అలాగే
జిల్లా అనకాపల్లి పార్లమెంట్ కమిటీ కార్యవర్గానికి ప్రెసిడెంట్ అంజీబాబు గారు, సెక్రటరీ కాశీనాయుడు గారు, మిగతా సభ్యులు 40 మందికి పేరు పేరున అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఒక్క ఫోన్ కాల్ చేసి ఒక మెసేజ్ పెట్టి అలాగా కార్యక్రమం రండి అంటే పరుగున గుండె ఎత్తి కార్యక్రమాన్ని జయప్రదం చేసే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ ప్రమాణోత్సవానికి చేసినటువంటి అతిథి మహారాజులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒక పటిష్టమైన కమిటీ, అనుభవమైన కమిటీ ఈ రోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పరిశీలన చేసి మంచి నిజాయితీ నిబద్ధత గలటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్ని ఈ కమిటీలో వేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ ఇతర పార్టీ కార్యక్రమాల్లో కానీ చురుకైన పాత్ర పోషించడానికి కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈరోజు ఉపాధి యువకులకి అవకాశాలు కల్పించడంలో ఈ రోజు లోకేష్ గారు పడుతున్న తపన ఈ రాష్ట్రం మొత్తం అంతా చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రతి గడపకి చేరవేయడమే ఈ పార్టీ తాలూకా ఉద్దేశం. ఈ కమిటీ తాలూకా తీరుదలను కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండల కమిటీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, ఈరోజు ట్రస్ట్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే గ్రామ కమిటీల వరకు ఈ రోజు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో పనిచేస్తే తప్పనిసరిగా అన్ని కమిటీలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అధ్యక్షుల వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఇచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి, ఇన్ఛార్జెస్ కు, ఎమ్మెల్యేస్ కు, చైర్మన్లకు, అదేవిధంగా పెద్ద ఎత్తున చేసినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కేడర్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఒక అపారమైన నమ్మకంతో కమిటీస్ అన్ని కూడా బాధ్యత అప్పచెప్పారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గానీ మా మీద ఉన్నటువంటి నమ్మకానికి రొమ్ము తేకుండా ఖచ్చితంగా మంచి పార్టీని బలోపేతం చేస్తూ, అదేవిధంగా కూటమిని కూడా సమన్వయపరుస్తూ స్థానిక ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించడానికి మా వంతు మా కమిటీ వాళ్ళంతా కూడా కృషి చేసి గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు వేశారు, అదేవిధంగా మండల కమిటీలు వేసాం. ఈ పార్లమెంట్ కమిటీస్ కూడా పూర్తయ్యాయి, రాష్ట్ర కమిటీస్ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. మరి అన్ని కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి ఏదైతే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో అదన్ని ప్రజల్లో తెలియపరుస్తూ మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రోజు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు కొంతమంది ఏదో బుర్ర జల్లాలని చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. వారన్నింటిలో కూడా తిప్పికొడుతూ మరి ఈ రోజు ఉన్నటువంటి కమిటీ 42 మంది కూడా నిక్షిప్తపాతంగా ఖచ్చితంగా మేమందరం కూడా పనిచేసి తెలుగుదేశం కేడర్, తెలుగుదేశం అమ్మాలందరూ కూడా మంచి ఎత్తున పరిపాలన అందిస్తూ తప్పకుండా మా కమిటీ అంతా కూడా మంచి భవిష్యత్తులో అందరికీ కూడా సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి మా మీద ఏదైతే పార్టీ నమ్మకం పెట్టిందో దాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం పూర్తి చేస్తానని మనం చేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో పెద్దలందరూ చాలా సూచనలు ఇచ్చారు. ఆ సూచన ప్రకారంగా ప్రతి నెల కూడా కమిటీ మీటింగ్స్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా కేడర్తో మీటింగ్స్ పెట్టి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.